లపాకీ నుంచి తెలుగుదేశం పార్టీని సక్సెస్ఫుల్ గా చంద్రబాబు నాయుడు గారు కాపాడి నాడు ముఖ్యమంత్రి అయ్యి ఈ తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని, తెలుగు ప్రజల ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ అభివృద్ధిని చేయగలిగాడు. అలానే విభజిత ఆంధ్రప్రదేశ్ కి రాజధానిని నిర్ణయించగలిగాడు. తర్వాత ఒడిదుడుకులు ఎదురైన మరలా తిరిగి అధికారంలోకి రావటం ద్వారా ఈ రాజధాని తెలుగు ప్రజల ఎగ్జిస్టెన్స్ ని కొనసాగించగలుగుతున్నాడు. అంటే నేడు అనేక రకాలుగా పెను ప్రమాదాలు ఈ తెలుగు ప్రజలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక రకరకాలుగా ఈ బురిడి బాబాలు ఏ చదువుతుంటుంటారు, ఇంకా ఏదో రకరకాల ఫీచర్స్ 2047 అని గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 2020 విజన్ చెప్పాడు. దాన్ని సక్సెస్ఫుల్ గా కంటిన్యూగా ఆయన 2020 దాకా ముఖ్యమంత్రిగా కొనసాగకపోయినా తర్వాత ఆయన 2014లో ముఖ్యమంత్రి 2019 దాకా కొనసాగాడు. ఆఫ్టర్ ఇప్పుడు మళ్ళా రిటర్న్ అయ్యాడు. మళ్ళా సరే 2047 అనేది దట్ పీరియడ్ బిలాంగ్స్ టు లోకేష్. దాన్ని లోకేష్ గారికి దాన్ని కేటాయిస్తే ఇప్పుడు లపాకీ నుంచి తెలుగుదేశం పార్టీని ఓ సాహసోపేతంగా ఎలా చంద్రబాబు నాయుడు గారు రక్షించాడు, అంతకంటే కూడా ఇంకా పట్టుదలగా కాన్ఫిడెంట్ గా నేడు తెలుగుదేశం పార్టీని రక్షించాలనే ఎజెండాతోటి నేడు తక్షణమే ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ గారిని ఏప్రిల్ నెలలోనే బీహార్ లో కూడా అధికార మార్పిడి నితీష్ కుమార్ నుంచి భారతీయ జనతా పార్టీకి ముఖ్యమంత్రిగా ఈ నెల 15వ తారీఖు తర్వాత కొంచెం అటు ఇటుగా జరిగిద్దనే ప్రచారాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ వెనక ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. తెలుగు ప్రజల అభివృద్ధిని అడ్డుకోవటానికి ఎన్నో జరుగుతున్నాయి. అమరావతిని, పోలవరాన్ని అడ్డుకోవటానికి ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. కావున నేడు చంద్రబాబు నాయుడు గారు నాడు లపాకీ నుంచి ఈ తెలుగుదేశం పార్టీని కాపాడి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో అలానే నేడు లోకేష్ కి ముఖ్యమంత్రి చేయటం ద్వారా ఈ తెలుగుదేశం పార్టీని గాని తెలుగు ప్రజల అభివృద్ధిని గాని కంటిన్యూ చేయవచ్చు. తక్షణమే నేడు ఏప్రిల్లోనే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలి.